యెహోషువ 13వ అధ్యాయం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కానానీయుల వని ఎంచబడిన తూర్పు దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాదీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీయుల దేశమును, కానానీయుల దేశమంతయు, సీదోనీయుల దైన మేర మొదలుకొని అఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకును, లెబనోను ప్రదేశమంతయు, లెబనోను మొదలుకొని మిశ్రేపోత్మాయిము వరకును దేశము మిగిలియున్నది. మన్యపు నివాసుల నందరినీ, సీదోనీయులనందరినీ నేను ఇశ్రాయేలుల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటి లోయ ధరనున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు, మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, హెష్బోనులో ఏలికయు అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములును, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయాకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయీయుల శేషముల అష్తారోతులోను, ఎద్రెయిలోను ఏలికయైన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులును మాయాకాతీయులును నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యములు. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ ధరనున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మేదెబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోను మైదానములోని పట్టణములన్నీయు, దెబోను, బెత్పయాయేలు, బెత్పయల్మెను, యహాసు, కెదేమోతు, మెఫాతు, కిర్యతయిము, సిబ్మా లోయలోని కొండమీది షెరెత్షహరు, బెత్పేరు, పిస్గా కొండ చరియలు, బెత్యెషీమోతు అను పట్టణములను, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఏవీ, రేకెము, సూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములును గ్రామములును రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశస్థుల చొప్పున, మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యజేరును, గిలాదు పట్టణములన్నీయు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు, అమ్మోనీయుల దేశములో సగము, హెష్బోను మొదలుకొని రమాత్మెస్బెపా బెటోనీము వరకును, మహానయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బెతారాము, బెత్మిమ్మా, సుక్కోతు, సపోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును, తూర్పు దిక్కున యొర్దాను అద్దరినికిని
అద్ధరిణి కిన్నెరెతు సముద్రము వరకునున్న యొర్దాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములు గ్రామములు ఇవే. మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహానయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్తారోతు ఎద్రెయియును, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములలో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఎలయనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయన వారికి స్వాస్థ్యము. దేవుడి పరిశుద్ధ వాక్యమును వినుటను భద్రపరచి దీవించును గాక. ఆమేన్.